నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీలో సీట్ల సర్దుబాటుపై లెక్కలు తేల్చిన పవర్. 140 అసెంబ్లీ 18 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ. ఓటు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు. పసుపు సైన్యంతో ఎన్నికలు ఏకపక్షం అవ్వాలన్న బాబు. పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నా. ఓర్వకల్లు ఎన్నికల ప్రచారంలో జగన్. జనసేన పార్టీలోకి జోరుగా చేరికలు. గుంటూరు వెస్ట్లో తోట చంద్రశేఖర్కు బ్రహ్మరథం. లోక్సభ ఎలక్షన్స్ షురూ. హైదరాబాద్ ఎంపీగా అసరుద్దీన్ ఓవైసీ నామినేషన్. విదేశీ ఆస్తులను అఫిడవిట్లో చేర్చాలి. వివరాలు సక్రమంగా లేకుంటే తిరస్కరిస్తామన్న ఈసీ. వివేక హత్యను గుండె నొప్పిగా పక్కదారి పట్టించారు. సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తాయన్న చంద్రబాబు. వివేక హత్య కేసులో విచారణ వేగవంతం. సిట్ అదుపులో 10 మంది అనుమానితులు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు. తనపై 1000 మంది పోటీ చేస్తారన్న వార్తలపై స్పందించిన కవిత. సంతల్లో పశువుల్లా నేతలను కొంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ తమ అహంకారాన్ని చూపిస్తున్నారన్న లక్ష్మణ్. కరీంనగర్ను లండన్ చేసే పనులు ఎంతవరకు వచ్చాయి? కేసీఆర్వి బూటకు మాట్లాడిన షబ్బీర్ అలీ. కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ. మల్కజ్గిరి స్థానంలో మద్దతు ఇవ్వాలని వినతి. టీఆర్ఎస్ తుది జాబితా సిద్ధం. నేడో రేపో అభ్యర్థుల ప్రకటన. తిరుమలలో నిన్న కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యం. మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మొదలైన ప్రియాంక గంగా యాత్ర. ప్రయాగ నుంచి వారణాసి వరకు ప్రచారం. గోవా కొత్త సీఎం కోసం బీజేపీ అన్వేషణ. భాగస్వామ్య పక్షాలతో కొనసాగుతున్న చర్చలు. సైనిక లాంఛనాలతో పారికర్ అంత్యక్రియలు. ఏర్పాట్లలో నిమగ్నమైన కేంద్ర హోంశాఖ. కాంగ్రెస్ కు మరో షాక్. గులాబీ పార్టీలో చేరనున్న వనమ. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి సుమలత. లోక్సభ ఎన్నికల్లో పోటీ. బీజేపీ ప్రచారాస్త్రంగా మారిన చౌకీదార్. ప్రధాని పేరు చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్పు. మాండ్యలో హీట్ ఎక్కిన పాలిటిక్స్. నామినేషన్లకు ముందే ప్రచారం షురూ. మాలీలో ఉగ్రదాడి. 21 మంది సైనికుల మృతి. ఆఫ్రికా దేశాలపై ఇదాయి బీభత్సం. తుఫాను తాకిడికి 150 మంది మృతి. హాస్పిటల్లో పర్వేజ్ ముషరఫ్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాక్ మాజీ అధ్యక్షుడు. టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ రెండో టెస్ట్లోనే